రాజ్యసభ కాదు సొల్లు సబ్ అనేటువంటి ఫీలింగ్ కలిగింది ఈ పాటలు చూసిన తర్వాత. అసలు మన ప్రభాస్ అన్నయ్య బాహుబలి సినిమా తర్వాత మంచి ప్యాన్ ఇండియా రేంజ్ వచ్చింది, మంచి మార్కెట్ కూడా వచ్చింది ఆయనకి. అట్లా అంత మంచి రేంజ్ ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి సినిమాలు తీయాలి ఫ్రెండ్స్? అట్లా మొత్తం ఆయన అంతా వదిలేసి ఇలాంటి ఫాల్తు దిక్కుమాలినటువంటి సినిమాలు తీస్తాడని నేనైతే అస్సలు ఊహించలేదు. ఈ పాట కూడా నాకు అస్సలు నచ్చలేదు. ఈ రాజ్యసభ ట్రైలర్ వచ్చినప్పుడే నేను అనుకున్నా ఈ సినిమా గోవిందరా నాయన అసలు ఏంటికి సినిమా తీస్తున్నారు అనేటువంటి విధంగా అయితే నాకైతే అనిపించింది. అయితే కొంతమంది ముండా కొడుకులు ఉంటారు కదా యూట్యూబ్ లో, ఆ కొడుకులకు అసలు ఈ పాట ఏం నచ్చిందో ఏమో అని, ఓ ప్రభాస్ ఇట్లా డాన్స్ చేస్తుండు, లుక్స్ బాగున్నాయి అని చెప్పి పాట నచ్చకపోయినా సరే వాళ్ళైతే ఎట్లా అంటే ఫ్యాన్స్ గుద్ద మీద దెంగుతారని అవద్దపు రివ్యూ అయితే ఇస్తున్నారనమాట ఈ పాట మీద. సో ఓవరాల్ గా చెప్పాలంటే నాకు పాట ట్రైలర్ అయితే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఈ సినిమా నుంచి వచ్చినాయి అన్ని దయ్యం సినిమా అంటే ఏ రేంజ్ లో తీయాలి, అది కూడా పెద్ద స్టార్ ని పెట్టుకొని హీరోని పెట్టుకొని ఇంత చండాలంగా తీస్తారని నేనైతే అస్సలు గెస్ట్ అయితే చేయలేదన్నమాట. ఈ సినిమా కన్నా రాజుగారి గది సినిమా 100% బెటర్ రా నాయన అనేటువంటి ఫీలింగ్ కలిగింది. నాకైతే పాట అయితే అస్సలు నచ్చలేదు. మరి మీకు ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్? నిజంగా చెప్పండి, అసలు పాట మీకు నచ్చిందా నచ్చలేదా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.